వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్న స్పష్టం. గతంలో అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర. వల్లభనేని వంశీ అరెస్టుపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందన. వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. సింహాచలం దేవస్థానంకు చెందిన సుమారు 8,000 గజాలు విలువైన 80 కోట్లు విలువ చేసే స్థలం స్వాధీనం. జగదాంబ జంక్షన్ క్రిస్టియన్ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ పవిత్రతను కాపాడాలి. క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ప్రభుత్వానికి డిమాండ్. విశాఖ నగర పరిధి పరదేశీపాలెంలోని నారాయణ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య. శ్రీవారి లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. కొట్టు సత్యనారాయణ. మిషన్ 007 చిత్రం ట్రైలర్ ఆడియో విడుదల. రాష్ట్రంలో ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనపడటం లేదా? లక్ష్మీ పార్వతి ఘాటు వ్యాఖ్యలు. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీ లేదని తేల్చి చెప్పారు. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు భయాందోళన సృష్టిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రిక్వెస్ట్ చేస్తున్నాం. కర్నూలు జిల్లాలో బాతులు పెంచారు. 12-13 బాతులు పెంచుతుంటే ఒక బాతుకి పాజిటివ్ వచ్చిందంటే ఇమీడియట్గా మా ఆఫీసులకు పంపించి ఆ 12 బాతులు కూడా చంపి పూడ్పించాం. అంత మైన్యూట్గా వెళ్తున్నాం. ఈరోజు ఇంట్లో పెంచుకున్నటువంటి కోళ్ళకు కూడా ఇది రావచ్చు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు వస్తే తెలియచేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి చూడలేం. మా వెటర్నరీ ఆఫీసర్స్ ఉంటారు. మీరు ఇమీడియట్గా తెలియచేస్తే మా వాళ్ళు వచ్చి ఇమీడియట్గా యాక్ట్ చేస్తారు. మైన్యూట్గా కూడా దీన్ని చూసి ఫర్దర్గా ఈ వ్యాధి చోకకుండా, ఈ ఇండస్ట్రీ దెబ్బ అవ్వకుండా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆ రకంగా పనిచేస్తున్నాం. అంటే ఎక్కడ రాలేదు, అది చనిపోయినట్టుగా ఎక్కడ రాలేదు. ఫార్మ్స్లో వచ్చింది. ఆ ఏరియా అంటే ఫార్మ్స్కి హౌసెస్కి సంబంధం లేదు. కొద్ది దూర ప్రాంతంలో ఉన్నాయి ఫార్మ్స్ అన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పింది కూడా చూస్తాం. ఒకవేళ ఫామ్లో చనిపోయి ఆ చుట్టూ ఏమైనా హౌసెస్ ఉండి అక్కడ కూడా కోళ్ళు ఉంటే అది కూడా ఒకసారి వెరిఫై చేయిస్తాం. అసలు ఇది కూడా ఏదో బర్డ్ నుంచి వస్తుందని చెప్పి కొన్ని దగ్గరలో వచ్చింది. మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఇమీడియట్గా ఎక్కడా దాఖలాలు లేవు. అది కూడా వచ్చింది. ఇప్పుడు ఏదో సైబేరియన్ ఇతర దేశాల నుంచి పక్షులు వస్తాయి, అవి ఎక్కడో చిన్న డ్రాప్ పెడితే దానివల్ల వస్తుందంటే ఇమీడియట్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశాం. వాళ్ళు కూడా చేశారు. ఆ దాఖలాలు కూడా ఎక్కడ లేవని వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు. గతంలో అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు నేపథ్యంలో నిర్వహించడం మీడియా సమావేశంలో మాట్లాడారు. కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు. అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపేమవుద్దనే దానికి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం. ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతనికి శాసనసభ్యుడిగా
గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం. వాళ్ళ అక్రమ దోపిడీలు అవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి వల్లభనేని వంశీ అరెస్టును మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. కేసు వెనక్కు తీసుకుంటే మళ్లీ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను శాసన మండలిలో ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. వాటి మీద ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నారు. మళ్ళీ ఆ రిపోర్టులను వచ్చి అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నాకు అర్థం అవ్వట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో, ఏమి జరుగుతుందో, రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవ్వట్లేదు. ఇవాళ ఉదయం కూడా చూసాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్టులు తెప్పిస్తాం, మళ్ళీ చేస్తాం. ఫ్రీ బోర్డింగ్ అన్నారు. అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను, విజయనగరంలోను, శ్రీకాకుళంలోను, రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ బోర్డ్ చేశారు. అవన్నీ ఆపుతాము అన్నారు. ఎక్కడ ఏం జరిగింది గత 9 నెలలు బట్టి చెప్పండి. ఇకపోతే విద్యారంగం మీద ఒకరోజు వచ్చి 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల మా స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా ముయ్యమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంశీకి కొవ్వు ఎక్కువైందని, వైసీపీ హయాంలో వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ప్రాణాలతో ఉండేవాడు కాదని అన్నారు. ఇక్కడ కాబట్టి నువ్వు బతికి బయటపడ్డాడు. ఒక క్రూర మృగం, ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడాడు. దుర్మార్గుడు ఎందుకు ఈ జిల్లాల్లో వాళ్ళు ఎందుకు సహించారు అది మేము జీర్ణించుకోలేక ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు. అక్కడ డ్రెస్ చేసుకొని వస్తారని చెప్పి అందరికీ రచ్చికొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాడు. నేనేమంటానంటే నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా? కార్లు తగలబెట్టించావు, మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు, మనుషుల్ని చంపపోయినావు. ఆ కేసులో ఈ రోజు కంప్లైనెంట్ అక్కడ వాచ్మెన్, ఒక అటెండర్, అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్డ్రా చేయించేదానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు ఏమైంది? నీ బతుకు బయటపడింది, బట్టబయలైంది. మీకు గుర్తుందో లేదో గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జి వాళ్ళతో చేతులు కలిపాడని జడ్జి సస్పెండ్ అయినాడు. జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఆ పని చేశావు. ఒక పేదవాడిని భయపెట్టి ప్రాణాలు తీస్తానని భయపెట్టి తీసుకోపోయి కేసు విత్డ్రాయల్ అన్నావు. ఏమైపోయింది ఈరోజు? నేనేమంటానంటే ఒకటి కాదు నువ్వు చేసిన పని, నువ్వు చేసిన పని. ఏం మాట్లాడుండవు భాష? ఒక్కటైతే నేను మళ్ళీ రిపీట్ చేయలేను. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ఏం పీకతాడు? ఉడకబెట్టిన నాగడ దుంప, ఉత్తి కొట్టం ఊరే, ఇటువంటి ఎదవ మాటలు. లోకేష్ బాబు గారు ఏం పీకుతాడు?
ఏందో గడ్డం మేక కూడా ఉంది. ఏం మాట్లాడావు నువ్వు? ఒక మనిషి జన్మ ఇదే, మనిషి జన్మ, మనిషి మానవత్వం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు సహించడానివి. మానవత్వం లేదు నీకు. నేనేమంటాను, అయ్యా వంశీ తల్లి గారు, చెల్లి గారు, ఇంట్లో శిక్షేయండి అతనికి. అక్కయ్యపాలెం నరసింహనగర్ రైతు బజార్ పైన గణేష్ నగర్ వద్ద సింహాచలం దేవస్థానంకు చెందిన సుమారు 8,000 గజాలు విలువైన 80 కోట్ల విలువ చేసే స్థలము స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అని అధికారులు తెలిపారు. నమః. ఈరోజు శ్రీ స్వామివారి దేవస్థానానికి చెందిన సర్వే నెంబర్ 270లో ఉన్న 16 ఎకరాల 2 సెంట్లలో ఉన్న ఖాళీ స్థలాలు ఈరోజు పొజిషన్ తీసుకోవడానికి రావడం జరిగిందండి. ఈ 1983లోని ప్రపోజల్ అనేది గవర్నమెంట్కి పంపించడం జరిగింది, సబ్జెక్ట్ అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ అని. ఈ ప్రపోజల్ ఆ సొసైటీకి ఇచ్చిన దాని ప్రపోజల్ రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఖాళీగా ఉన్న స్థలాలు ఏదైతే 42 ప్లాట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది, అది 7,320 గజాలు ఈరోజు పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది. సుమారు ఎంత ఉంటుంది సార్? గజం ₹1,00,000 అని అనుకుంటున్నాం. అలా చూసుకున్నట్టయితే 70 కోట్ల పైన ఉంటుందండి ఈరోజు మనం పొజిషన్ తీసుకోబోయే 42 ప్లాట్లు. సార్ ఎవరైనా ఫిర్యాదుల మీదకి వచ్చారా లేకపోతే ఏంటి? ఇది కోర్టు కేసు నడిచిందండి, కోర్టు డిస్మిస్ చేసింది వాడికి, కాబట్టి మనం పొజిషన్ తీసుకుంటున్నాం. సార్ ఇంకా చాలా ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఆక్రమణలు గురవుతున్నాయి, చాలా డంపింగ్ యార్డ్లుగా మారిపోతున్నాయి దేవస్థానం స్థలం. దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అంటే నేను వచ్చి 5 months అవుతుందండి. అండ్ 5 monthsలో ఇది 4వ ఎన్క్రోచ్మెంట్ మనం తీసుకోవడం. గంగసాన అగ్రహారంలో 99 ఎకరాలు తీసుకున్నాం. అలాగే బిఆర్టీఎస్ రోడ్లో 3 ఎకరాల 60 సెంట్లు తీసుకున్నాం. అలాగే ఇంకొక చోట 4,600 స్క్వేర్ యార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఈరోజు 7,300. జగదాంబ జంక్షన్ క్రిస్టియన్ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ పవిత్రతను కాపాడాలి. క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ప్రభుత్వానికి డిమాండ్. విశాఖ నగరంలో జగదాంబ జంక్షన్లో ఉన్న క్రిస్టియన్ ప్రాచీన రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ ఎదుట రాజకీయ పార్టీల సమావేశాలు, వ్యాపార వాణిజ్య ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేసి క్రిస్టియన్ పవిత్ర స్థలాల హక్కులకు భంగం కలిగిస్తున్న వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ వి శ్రీధర్ డిమాండ్ చేశారు. గురువారం జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ మోర్స్ జానువా విట్ ప్రాంగణం ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన వివరాలు వెల్లడించారు. జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ మోర్స్ జానువా విటే క్రిస్టియన్ శ్మశాన వాటిక ఫ్రెంచ్ పాలకుల కాలంలో నిర్మించడం జరిగిందని తెలిపారు. మోర్స్ జానువా విటే అనేది లాటిన్ పదబంధాన్ని డెత్ ది గేట్ వే టు లైఫ్ లేదా డెత్ ది డోర్ టు లైఫ్ అని అనువదిస్తుందన్నారు. ఇది తరచుగా అంత్యక్రియల స్మారక చిహ్నంగా ఉపయోగించబడుతుందన్నారు. దీనికి సంబంధించిన కోట్లాది రూపాయలు విలువైన స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిని నిరోధించడానికి స్థానిక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ శ్మశాన వాటికను గతంలో కబ్జాదారులు కబ్జా చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. నగరంలోని క్రిస్టియన్ ప్రజల అవసరార్థం ఈ బరియల్ గ్రౌండ్ను వాడుకలోకి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ మైనారిటీ నాయకులు డాక్టర్ శామ్ ఆనంద్ రావు మోసెస్ గారియా, రెవరెండ్ హనీ జాన్సన్, విజయ్ దాస్, ఎన్ జాన్ ప్రకాష్, జిఎస్ ప్రశాంత్ కుమార్, ఎం ప్రేమ్ కుమార్, బ్రదర్ సిహెచ్ కుమార్ ప్రకాష్, ఎస్ శాంటో తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ద్వారా నేను చైర్మన్ కింద ఉన్నాను. నేను ఇక్కడ ముఖ్యంగా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కనుక ఈ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ క్లీన్ చేయడానికి, శుభ్రపరచడానికి, చాలా నీట్గా ఉంచడానికి రాబోయే ఈస్టర్లో అది మాకు ముఖ్యమైన ఇది కాబట్టి ఫెస్టివల్ లాగా ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసి శుభ్రపరచాలని చెప్పి ఉద్దేశంతో మేము ఇక్కడ నీట్గా ఉంచాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. దానికోసం మేము చేస్తున్నాం, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. తదుపరి మా జాయింట్ సెక్రటరీ గారు అయిన విశాఖ నగర పరిధి పరదేశిపాలెంలోని నారాయణ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విశాఖ మధురవాడ నారాయణ కళాశాలలో ఉధృత పరిస్థితి. కళాశాల ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనకారులు కళాశాలలోకి వెళ్లడానికి పాల్పడటంతో అడ్డుకున్న పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం. నిరసనకారులను ఈడ్చుకొని జీపు ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు మృతునికి సంబంధించిన సమాచారం కళాశాల యాజమాన్యం ఇవ్వడం లేదని మృతుని బంధువులు ఆందోళన. ఒరిస్సా బర్గడ్ డిస్టిక్ రాత్రి 11:30కి అబ్బాయి మామూలుగా ఇలాగా బిల్డింగ్ మీద దూకేయని చెప్పారు. కే చంద్రవంశీ అండి, మా వదిన గారు అబ్బాయి అండి. రాత్రి నైట్ 11:30 ఆ టైంకి. అసలు ఏం చెప్పలేదండి. ఇప్పుడు వరకు ఇప్పుడే మేము అరగంట అవుతుందని వచ్చింది. అక్కడి నుంచి వస్తాక మాకు 12 గంటలు 13 గంటలు పట్టేద్దండి. ఏం మాట్లాడుతుంది అసలు లేదండి. ఇంకా హాస్పిటల్లో ఉన్నాడండి, మర్సిలో ఉన్నాడండి. న్యాయం చేయాలి. వాళ్ళ డాడీ లేదండి, వాళ్ళ తాతగారు లేదు, ఎవరు లేదండి. వాళ్ళ మమ్మీకి ఒకడండి, ఇంకో సిస్టర్ ఉందండి. వాళ్ళిద్దరిని ఎలాగోలా మొత్తం మీద వాళ్ళ మమ్మీ బట్టలు మిషన్ కుట్టుకుని ఏదో సంపాదించి మొత్తం మీద చదివిస్తానికి పంపితే నాన్న వాళ్ళు ఇలా చేశారు. ఇప్పుడు మటుకు ఏం చెప్పలేదండి. ఏమంటున్నాను, ప్రిన్సిపల్ సార్ సైలెంట్ గా ఉన్నారండి. అయితే మధురవాడ జోన్ ప్రధాన కార్యదర్శి CI2 రాజ్ కుమార్ నా పేరు. పరదేశ పాలనలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ ఏదైతే ఉందో, కాలేజీలో విద్యార్థి రాత్రి 11 గంటలకి మరణించడం జరిగింది. ఎందుకు మరణించారు అంటే అబ్బాయికి రీసెంట్గా చెయ్యి ప్యాచర్ అయింది. ప్యాచర్ అవ్వడం వల్ల ఇంటికి రెస్ట్ తీసుకొని వెళ్ళి వచ్చాడు. రావడం వల్ల మాస్టర్ గారు, క్లాస్ టీచర్ గారు పిలిచి, మీరు 3 నెలలు రెస్ట్లో వెళ్ళారు కాబట్టి టీటీడీ టెండర్లో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నలుగురిని సిట్ అరెస్ట్ చేసిన ఘటనను శ్రీవారి లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. మరి వాళ్ళు ఏ రకంగా అయితే ప్రచారం చేశారో ఆ ప్రచారానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యంతో ఇవాళ సిట్ వేశారు. ఆ సిట్కి సంబంధించిన సభ్యులందరూ కూడా మరి దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. ఇంతవరకు శ్రీవారి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేందుకు చిన్న ఆధారం కూడా ఇప్పటివరకు సిట్టు చూపించలేకపోయింది. చంద్రబాబు నాయుడు చేసిన ఏ ఆరోపణ కూడా నిరూపణ అయినట్టు కానీ, నిర్ధారణ అయినట్టు కానీ ఎక్కడ వాళ్ళ సిట్లో రిపోర్ట్లో చెప్పట్లేదు. అయినా సరే వీళ్ళ తప్పుడు ప్రచారం మాత్రం మానలేదు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎల్లో మీడియా కానీ వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఇలాగా ఇంకా కొనసాగించే కార్యక్రమంలో ఉన్నారు. సిబిఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఏమని వాళ్ళు తెలియజేశారంటే, ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్లో నెయ్యి కానీ ఇతర వస్తువులు కానీ ఆ టెండర్ షెడ్యూల్లో టెండర్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. వాళ్ళ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఎక్కడ దీంట్లో కల్తీ జరిగిందని ఎక్కడ చెప్పలా. ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన కాంట్రాక్టర్స్ ఆ టెండర్ రెగ్యులేషన్లో కొంత ఉల్లంఘించారని మాత్రం చెప్పారు తప్ప, అంటే ప్రాసెస్లో దాంట్లో ఏదైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్నే తప్పారు తప్ప సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అని మాత్రం ఎక్కడ సిట్టు రిపోర్టు, రిమాండ్ రిపోర్ట్లు ఎక్కడా కూడా తెలియజేయలేదు. దీనికి సంబంధించిన లడ్డూ రాష్ట్రంలో ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనపడటం లేదా అని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదని బ్రోకరిజం అంటూ ఆమె మండిపడ్డారు. రెండో వైపున కంసుడు, రావణాసురుడు,
తర్వాత హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇలాంటి వాళ్ళంతా కూడా చెడ్డవాళ్ళు. వాళ్ళు చరిత్రలోనే ఉన్నారు. వీళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు మంచి పాలకులుగా వీళ్ళు చరిత్రలో ఉంటే, ఇటువైపు చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి వీళ్ళంతా కూడా చరిత్రలో వాళ్ళు ఉంటారు చెడ్డ పాలకులుగా. ఈరోజు ఒక్కసారి అసలు వాళ్ళకి కనీసం మనుషులమేగా, మనందరం కూడా మానవులుగానే పుట్టాం కదా, మనుషులుగా పుట్టి అందులో మీ అదృష్టం కొద్దీ మీకు అధికారం చేతిలోకి వచ్చింది. అధికారం వచ్చిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ప్రజల్ని ఎంత మంచిగా చూసుకోవాలండి. ఆ బాధ్యత మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక పిల్లవాడి చేతికి ఒప్పజెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ రాష్ట్రాన్ని నడిపించు అంటే ఏమీ తెలియనటువంటి వాడి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎట్లా పడితే అట్లా ఆర్డర్లు ఇస్తూ ఈ విధంగా ఇంత దారుణంగా అమానుషంగా ప్రత్యర్థుల మీద, అంటే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద, వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ దాడులు ఏంటండి. అదేవిధంగా ఎంతమందిని పబ్లిక్ గా హత్య చేసినా కూడా వాళ్ళ మీద కేసులు లేవు. ఆత్మహత్యలకు ఎంతమందిని పురికొల్పారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక పరిపాలనేనా? ప్రజాస్వామ్య వ్యవస్థలో బాబు గారు నేను చాలా సూటిగా అడుగుతున్నాను చంద్రబాబుని, ఏమండి బాబు గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు. ఎన్టీఆర్ గారు ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో నిలబెట్టుకోదగినటువంటి ఒక మంచి పరిపాలన అందించారనే కదా ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు. మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి? మీ కనీసం మీ పీడ పోయింది అనుకునే వాళ్లే తప్ప ఎవరో ఇక కొద్ది మంది మాత్రం మీ వల్ల లబ్ధి పొందినో మీ బినామీలు వాళ్ళు బాధపడతారేమో గాని మరి ఎవరు కూడా మీ గురించి బాధపడే ప్రశ్న లేదండి. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీకు మిషన్ 007 ట్రైలర్ విడుదల. మిషన్ 007 చిత్రం ట్రైలర్ ఆడియో విడుదల జరిగింది. మిషన్ 007 ట్రైలర్ విడుదల. మిషన్ 007 చిత్రం ట్రైలర్ ఆడియో విడుదల జరిగింది. నగరంలోని పౌర గ్రంథాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ ట్రైలర్ ను విడుదల చేశారు. మహంకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 సినిమా పేరు మిషన్ 007. రైటర్ అండ్ డైరెక్టర్ జె మోహన్ కాంత్, హీరో భరత్ చౌదరి, హీరోయిన్ ప్రియాంక, నంది ప్రొడ్యూసర్ మహంకాళి నాగమహేష్. సినిమా నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ టెర్రరిస్టుల మధ్య జరిగేది యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ. భోపాల్ మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు వారి సహాయంతో తీయబడుతున్న సినిమా దేశ రక్షణ, సైన్యం ఎదుర్కొంటున్న సవాళ్లు కథాంశంతో చిత్రం రూపొందించినట్లు డైరెక్టర్ మోహన్ కాంత్ తెలిపారు. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది అన్నారు. కార్యక్రమంలో భరత్ చౌదరి, హీరోయిన్ ప్రియాంక, నిర్మాత మహాకాళి నాగమహేష్, డైరెక్టర్ ఫోటోగ్రఫీ కిరణ్ దాసరి ఖాన్, ఏడీసీపీ, సినీ నిర్మాత కిషన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా నుంచి మెసేజ్ ఏం దొరుకుతుందంటే, మనం ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, పోలీస్ వాళ్ళు ఉంటుంది. ఈ సినిమా చూసిన వాళ్ళకి నేను కూడా ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఎందుకంటే ఆర్మీ వాళ్ళు కూడా అంత రియలిస్టిక్గా జరిగింది. సో ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలోకి హీరో చేశారు. సో ఆర్మీ ఆఫీసర్ చూడాలంటే హీరోలో చూడాలి అన్న దానికోసం ఆయన ఫిట్నెస్ మెయింటైన్ చేశాడు. అండ్ ఇందులో ఒక హిడెన్ రోల్, హీరోయిన్ ఫస్ట్ నుంచి ఒకలా కనిపిస్తుంది, ఎండింగ్ కనిపిస్తుంది. తన పేరు ప్రియాంక నంది, తన భోపాల్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో అక్కడ నుంచి తీసుకుజరిగింది. తను తెలుగు నేర్చుకొని తెలుగులో మంచి డైలాగ్ చెప్పింది, చాలా బాగా వేసింది. అండ్ ఈ సినిమా గ్రాండ్గా నిర్మించడానికి కారణం ప్రొడ్యూసర్ మహంకాళి నాగమహేష్ అండి. ఆయన ఎక్కడ కూడా బడ్జెట్, ఆర్మీ సినిమా కాబట్టి దేశాన్ని గౌరవించడం కాబట్టి బడ్జెట్ ఎక్కడ వెనకాడకుండా పర్ఫెక్ట్గా తీశాడు. ప్రతి ఒక్క రూపాయి మొత్తం హెల్ప్ చేశాడు. ఇందులో ఒక ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ రోల్ కావాలి, అందుకోసం డాక్టర్ మహిపాల్ రెడ్డి గారు చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఆ లుక్ వైజ్ కానీ ఇప్పుడు చూస్తున్న మనిషి ఇలా ఉంటాడు, బట్ రోల్ ఎంతమంది ట్రైలర్ చూశారు. సో పర్ఫెక్ట్ ఆ ట్రైలర్ రోల్ సరిపోయండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ అండి. ఆల్మోస్ట్ 1.5 years నుంచి షూట్ చేసాం దీన్ని, భోపాల్ ఇంకా రాజమండ్రి. సో మా డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేస్తారు ఈ మూవీ కోసం. ఆయన చాలా కష్టపడ్డారు. అండ్ నా కోసం నన్ను నమ్మి నా కోసం ఇన్వెస్ట్ చేసిన మహంకాళి నాగమహేష్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ అన్నది ఫస్ట్ మూవీ అండ్ నాది ఫస్ట్ మూవీ. మీరు చూసే ఉంటారు, తను ఫస్ట్ మూవీ లాగా చేయలేదు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ లాగానే చేశారు. సో ఈ మూవీ మీ ముందుకి మార్చ్లో వస్తుందండి. తప్పకుండా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. मूवी का नाम सर मिशन 007 है, जिसमें मैं
एज ए लीड एक्टर रोल प्ले कर रही हूँ। मेरे ऑपोजिट भरत हैं, भरत चौधरी, माई को एक्टर, और मूवी के डायरेक्टर हैं मोहन कांत सर एंड प्रोड्यूसर हैं नागा महेश सर। और सर ये मेरा पहला मूवी है तेलुगु में, फर्स्ट टाइम डेब्यू कर रही हूँ तेलुगु मूवी में। तो मैं सबसे बेस्ट विशेस चाहूँगी ताकि आगे भी मुझे ऐसा अपॉर्चुनिटी मिले और मैं आगे भी करूँ। और मैं एक्चुअली हीरो के गर्लफ्रेंड का रोल प्ले कर रही हूँ इसमें, बट बाकी थोड़ा सस्पेंस है, आप लोग मूवी देखेंगे तो आपको पता चलेगा। थैंक यू सर। एक्चुअली मैं वेब सीरीज कर चुकी हूँ बॉलीवुड में, स्वाइप क्राइम, एज ए एंकर का रोल मैं प्ले कर रही थी वहाँ पे, और ये साउथ में मेरा फर्स्ट डेब्यू है एज ए लीड।